ఆ ఒక్క అంశమే ఏపీ ఎన్నికల్లో బలంగా పనిచేసింది. ఆ ఒక్క అంశమే ఒకరికి అధికారాన్ని కట్టబెట్టింది, మరొకరికి అధికారం నుంచి దూరం చేసింది. ఇప్పుడు మరోసారి ఆ అంశం చర్చనీయాంశంగా మారింది. ఏపీలో రాజధాని హీట్ తగ్గటం లేదు. 3 రాజధానులనేది ఆ రోజుకు మా విధానమన్నారు మాజీ మంత్రి బొత్స. నవ్యాంధ్రలో సత్యబాబు కామెంట్స్ హాట్ టాపిక్గా మారాయి. రాజధానిపై జగన్మోహన్ రెడ్డి యూటర్న్ తీసుకున్నారా? అమరావతిపై వైసీపీ స్టాండ్ మారుతోందా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. గతంలో అమరావతిని శ్మశానంతో పోల్చిన మాట వాస్తవమేనన్నారు బొత్స. ఇప్పుడు రాజధానిపై తమ విధానం ఏంటో త్వరలోనే చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. బొత్స కామెంట్ల వెనుక మర్మం ఏంటి? పార్టీ మాటలు మార్చడమే వాళ్ళ విధానమా, వ్యక్తిగత అభిప్రాయం అంటూ అన్ని పార్టీల లీడర్లు చర్చించుకుంటున్నారు. పూర్తి ఇన్ఫర్మేషన్ మా ప్రతినిధి రమేష్ లైవ్లో అందిస్తారు. రమేష్, బొత్స చేసినటువంటి కామెంట్స్ కొంత ఏపీలో దుమారం రేపుతున్నాయి. రాజధాని విషయం సంబంధించి ఇప్పుడు మాట మార్చారా? వాళ్ళ విధానం ఏంటో త్వరలోనే చర్చించి ఒక డెసిషన్కి వస్తామని చెప్పడం వెనక రీజన్ ఏంటి? వేడి చర్చ జరిగిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బొత్స సత్యనారాయణ మాట్లాడినటువంటి అంశాలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో శాసన మండలిలో కూడా ఒక రగడైతే కొనసాగినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ఏదైతే మరి వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నటువంటి అచ్చెన్నాయుడు అదేవిధంగా బొత్స మధ్య మాటల యుద్ధం కొనసాగినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే పూర్తి స్థాయిలో అటు బొత్స మాట్లాడినటువంటి గతంలో మాట్లాడినటువంటి వ్యాఖ్యలు కూడా పూర్తిగా ఆయన సమర్థించారు. ఏదైతే మరి వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నటువంటి అచ్చెన్నాయుడు మరి బొత్స చేసినట్టు గతంలో చేసినటువంటి వ్యాఖ్యలు తీవ్రంగా తప్పుపట్టారు. మరి జగన్మోహన్ రెడ్డి 3 రాజధానుల అంశాన్ని కానీ అదేవిధంగా అనేక అంశాలకు సంబంధించి కూడా ఆయన లేవనెత్తారు. ఎందుకంటే బొత్స శ్మశానంగా ఉంది అంటూ రాజధాని గతంలో చెప్పినటువంటి మాటలను కూడా పూర్తిగా తప్పుపట్టినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే వీటన్నిటికి సంబంధించి శాసన మండలిలో వాడి వేడి చర్చ అయితే కొనసాగింది. ఏదైతే మరి బొత్స సత్యనారాయణకి సంబంధించి గతంలో చేసినటువంటి వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నారు. ఏదైతే మరి బొత్స అప్పటి మాట్లాడినటువంటి వ్యవహారం అంటే దాదాపు 1,00,000 కోట్లు రాజధానికి అవసరం ఉన్నటువంటి నేపథ్యంలో కేవలం 20,000 కోట్ల రూపాయలు మాత్రం కూడా మరి అప్పటి ప్రభుత్వం 2014లో ఉన్నటువంటి చంద్రబాబు సర్కారు పెట్టుబడులు పెట్టలేదంటూ కూడా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు కొంత దుమారం రేపినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే పూర్తిగా ఏదైతే మరి ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాజధాని సంబంధించినటువంటి వ్యవహారం కానీ అదేవిధంగా వైసీపీ స్టాండ్ ఎలా ఉండబోతుంది అనేది కూడా బొత్స ఆ పార్టీలో చర్చించిన తర్వాత ఖచ్చితంగా వైసీపీ స్టాండ్ ఏంటో వెల్లడిస్తామని చెప్పి చాలా స్పష్టం చేసినటువంటి పరిస్థితి. అయితే 3 రాజధానుల అంశాన్ని గతంలో 3 రాజధానుల అంశాలకు సంబంధించి వైసీపీ ఎలాంటి స్టాండ్ తీసుకుందో గతంలో అదే కట్టుబడి ఉన్నా ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో వాళ్ళ స్టాండ్ అనేది కూడా ప్రకటిస్తామని చెప్పినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే పూర్తి స్థాయిలో శాసన మండలిలో అటు వ్యవసాయ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మధ్య అదేవిధంగా బొత్స సత్యనారాయణ మధ్య అచ్చెన్నాయుడు మధ్య కూడా తీవ్ర చర్చ జరిగినటువంటి పరిస్థితి. తీవ్రంగా తప్పు పట్టారు అచ్చెన్నాయుడు. బొత్స సత్యనారాయణ సీనియర్ లాంటి వ్యక్తి, మరి జగన్ కి చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది. కానీ బొత్స సత్యనారాయణ ఎక్కడ కూడా మాట్లాడినటువంటి సందర్భాలు లేవని కూడా ఆయన తప్పు పట్టినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో రాజధాని అంశం సంబంధించి కూటమి సర్కార్ చాలా ఛాలెంజ్ గా తీసుకుంది. దాదాపు ఇప్పటికే 15,000 కోట్ల రూపాయల కేంద్రం నుంచి నిధులు వచ్చినటువంటి నేపథ్యంలో కూడా రాబోయేటువంటి రోజుల్లో 2024 లోపు కూడా కొంత రాజధానికి రూపురేఖలు తీసుకొచ్చే విధంగా కూడా మంత్రి నారాయణ అడుగులు వేస్తున్నారు. ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో పర్మనెంట్ రాజధాని అదేవిధంగా సిఆర్డిఏ డెవలప్మెంట్ ద్వారా కూడా అమరావతి పూర్తి స్థాయిలో కూటమి సర్కార్ వల్లనే డెవలప్ అవుతుంది. మరోసారి 10 ఏళ్ళు కూడా అధికారం కూటమి సర్కారే ఉంటుందని ఇటీవల అసెంబ్లీ సాక్షిగా పవన్ కళ్యాణ్ కూడా చెప్పినటువంటి సందర్భాలు మనం చూసాం. ఏదైతే పవన్ కళ్యాణ్, చంద్రబాబు, బీజేపీ 3 పార్టీలు రానున్నటువంటి రోజుల్లో కలిసికట్టుగా ముందుకెళ్తుంది. దగాపడ్డటువంటి రాష్ట్రాన్ని గాడిలో పెట్టి ఖచ్చితంగా డెవలప్ చేసే విధంగా కూడా కూటమి సర్కార్ అడుగులు వేస్తుంది. ఆ దశగానే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అడుగులు వేస్తున్నారు. బొత్స లాంటి సీనియర్లు ప్రభుత్వానికి సలహాలు ఇవ్వాలి కానీ ఈ విధంగా మాట్లాడటం, శాసన మండలిలో ఈ విధంగా చర్చ జరగటం, అటు ఎదురువాదన దాడికి దిగటం కూడా మంచి పద్ధతి కాదంటూ కూడా అచ్చెన్నాయుడు చెప్పినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏది ఏమైనా బొత్స చేసినటువంటి వ్యాఖ్యలు అదేవిధంగా అదే స్థాయిలో అటు అచ్చెన్నాయుడు చేసినటువంటి వ్యాఖ్యలు కొంత రాష్ట్రంలో కలకలం రేపుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. రోజా.
రైట్, థ్యాంక్ యూ రమేష్.